మీరు కూడా గుడికి వెళ్ళినప్పుడు ఇలానే చేస్తారా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. సో మీరేం చేశారనేసి మీకు డౌట్ వచ్చింది కదా. నేనైతే ఏ గుడికి వెళ్ళినా సరే నామాలు అయితే తప్పకుండా పెట్టించుకుంటానండి. సో నామాలు పెట్టించుకోవడం అంటే బొట్లు పెట్టించుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టము. సో ఇలా పెట్టించుకోవడం అంటే కొంచెం అదృష్టంగా ఉండాలనేసి నేనైతే అనుకుంటాను. సో అందరికైతే పెట్టించుకున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి అయితే మా బాబుకి అయితే పుట్టెనకలు తీపించడానికి వెళ్తున్నాం అనేసి చెప్పాను కదా నేను ముందు వీడియోలో. సో ఫైనల్గా గుడికి వచ్చిన తర్వాత నైట్ అయిపోయింది మాకు 1 o'clock. సో కొద్దిసేపు పండుకొని అలాగే 4 o'clockకి లేసి అందరు స్నానాలు అవి చేసేసుకొని బాబుకి అయితే జుట్టు తీయించుకున్న తర్వాత రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో దర్శనానికి వెళ్ళే ముందు అయితే నామాలు అయితే పెట్టించుకున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి అయితే నామాలు పెట్టించుకున్నాము. సో ఈ నామాలు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. సో మీరు కూడా ఇలానే చేసిన లేదా తప్పకుండా నేను ఏ గుడికి వెళ్ళినా సరే ఇక్కడ నామాలు పెడతామో తప్పకుండా నామాలు అయితే పెట్టించుకుంటాను. నాకు చాలా చాలా ఇష్టం ఇలా పెట్టించుకోవడం అంటే. సో నాలాగే ఎంతమంది అనుకుంటారో కామెంట్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీరు